మన మీడియా మిత్రులందరికీ టీఆర్ న్యూస్ వారికి కానీ మిగతా మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈరోజు రాయపోల్ గ్రామంలో ఈ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన గ్రామ ప్రజలందరికీ గత కొంతకాలంగా రాయపోల్ గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కార్యాచరణల గురించి చాలామందికి అవగాహన తెలియదు. మాకు కూడా ఎందుకంటే ప్రధానంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మిత్రులు ఎంపీటీసీలు, అదేవిధంగా మాజీ సర్పంచి మన బల్వంత్ రెడ్డి గారి సమక్షంలో వారితో పాటు కూడా ప్రయాణం చేసినటువంటి వారికి కూడా మన గ్రామంలో జరిగినటువంటి విషయాలు ఇప్పటి వరకు వారికి కూడా తెలియకపోవడం చాలా బాధాకరం. అవి ఎలాగంటే ఈరోజు నిన్నటి నుంచి మాకు సమాచారం తెలుస్తున్న దాని ప్రకారం మేము చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే గ్రామంలో మన గ్రామ సర్పంచ్ గారికి ఏదైతే విషయాలు తెలిసినవి అవన్నీ గ్రామ పంచాయతీ ముఖంగా, మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ సభ్యులే కానీ వారి కోమిత్రులు ఎవరైనా ఎంపీటీసీలు కానీ గ్రామ పంచాయతీ నెంబర్లతో సమావేశమై తను నిర్ణయాలు తీసుకున్నటువంటి ఉద్దేశంలోనే ఇప్పటి వరకు మేము కళ్ళు మూసుకొని ఉన్నట్టుగా జరిగింది. కాకపోతే ఈ మధ్యన మాకు తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే జనహర్షలో ఇక్కడ 1995 నుంచి రమణమూర్తి గారు మనకి ఇక్కడ జనహర్ష మనకి వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ రేపు భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకొని వారు ఇక్కడ ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసి వారికి ఇక్కడ రేపు భవిష్యత్ తరాలు ఇక్కడ స్థిరపడ్డట్టయితే వాళ్ళకు అన్ని రకాల కుల మతాలకు అతీతంగా వాళ్ళు ఇక్కడ నివాసితులుగా ఉంటారు. రేపు ఇక్కడ జరగబోయే కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు అవుతారన్న ఉద్దేశంలో ఇక్కడ ఏదైతే కార్యక్రమాల కోసము వారు ఇక్కడ స్థిర నివాసాల కోసము వారు ఇక్కడ వాళ్ళు డబ్బులు పెట్టి ఇక్కడ ప్లాట్లు తీసుకొని ఇవన్నీ చేసిన సందర్భంలో వాళ్ళ కోసము హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవుల కోసము వారికి ప్రత్యేకంగా వారి పరిధిలో వాళ్లకు అనుకూలంగా ప్రార్థనా మందిరాలను ఏర్పాటు చేయడానికి కూడా స్థల కేటాయింపులు చేయడం జరిగింది. ఇదంతా గతమైతే గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలు ఏంటంటే గ్రామ పంచాయతీ ఈ జనహర్ష వాళ్ళు ఏంటంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్లో భాగంగా గ్రామ పంచాయతీకి ఏదైతే నిర్ణయం చేసిరో ఆ జాగాలను గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసినామన్నటువంటి విషయాన్ని మాకు ఈ మధ్యనే తెలుస్తుంది. దాన్ని ఎవరికి కూడా మన గ్రామ సర్పంచ్ గారు ఏ విధంగా కూడా ఏ సమాచారం అందించకుండా క్రిస్టియన్ మతస్థులకు ఉంటే వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు కూడా అప్పుడు చేసిన టర్మ్ అండ్ కండిషన్లో భాగంగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మైనార్టీ క్యాడర్లో ఉంటున్నారు కనుక ఆ విషయాలను పక్కకు పెట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎక్కువ రేషియోలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏదైతే ఇప్పుడు సుమారు 1 ఎకరా స్థలం ఉన్నదో అది హిందూ ధార్మిక స్థల ఇప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి ప్రధాన క్షేత్రంగా ఏర్పాటు చేసి ప్రధాన ఆలయ కేంద్రాలుగా అక్కడ కళ్యాణ మండపాలు అన్నట్టుగా కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీకి ఈ మధ్యనే కేటాయించారంట. అయితే దాన్ని తాను తన వ్యక్తిగతంగా తన సహచరులకు అది నేను ఎలాంటి అనుమతులు గ్రామ అనుమతులు లేకుండా ఏదో ఇప్పుడు మేము కూడా గత 25 సంవత్సరాలుగా నేను 25 సంవత్సరాలుగా మాలేస్తున్నా. గోదల శ్రీనివాసరెడ్డి గారు కూడా 25 సంవత్సరాలుగా నా సహచర్య చేస్తున్నారు. నా దగ్గర ఒక 50 మంది, తన దగ్గర ఒక 50 మంది కూడా ఉంటున్నారు. అదేవిధంగా ఎంతోమంది సీనియర్ స్వాములంతా మా దగ్గర ఇప్పటి వరకు ఆశ్రమం పొందిన వాళ్ళు ఉన్నారు. మేము కూడా ఉచిత సర్వీసులు చేస్తున్నాము. ఇది ఏంటంటే ధార్మిక కార్యక్రమంలో భాగంగా మాత్రమే మేము చేస్తున్నాం. అయితే ఈ మధ్యన మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే అక్కడ ఒక అయ్యప్ప స్వామి క్షేత్రం ఏర్పాటు చేస్తున్నారంట. మరి మీకు ఏమైనా దృష్టికి వచ్చిందంటే మాకు ఎలాంటి సమాచారం మాకు లేదు. ఇది ఎవరు చేస్తున్నారు? గ్రామ సర్పంచ్ గారికి మేము సమాచారం ఇచ్చాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని ప్రతిష్టాపన చేయడానికి మేము పూనుకున్నాం, విగ్రహాలు తీసుకొచ్చాం. అక్కడ ఒక సంకల్పం జరిగింది. ఆగమ శాస్త్రం ప్రకారం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పం ప్రకారం మేము అక్కడ స్థల నిర్మాణాన్ని ఏర్పాటు చేసినాము. విగ్రహాలు తీసుకొని వచ్చినాము. 5,000 గజాలు, సుమారు 5,000 గజాల స్థలాన్ని వెంకటేశ్వర స్థలంతో కేటాయించి ఇక్కడ ఎవరైతే స్థిర నివాసులు ఉంటారో వాళ్ళందరికీ అనుకూలంగా ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవడానికి జనహర్ష వెల్ఫేర్ అసోసియేషన్ వారు అవకాశం రాయపల్ గ్రామ పంచాయతీ వారికి కల్పించారు. దీనిని గ్రామ సర్పంచ్ గారు మరియు వారి సోదరుడు ఈ మధ్యకాలంలో వాళ్ళు బయట రాజకీయాలు చేశారు. ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి భక్తి ఎక్కువైపోయి అయ్యప్ప దీక్షలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యి ఇందులో కూడా రాజకీయాలు ప్రారంభించి కొత్త రాజకీయాలకు కొత్త తరానికి కొత్త భావాలని నేర్పుతూ కొత్త భాష్యాన్ని పోస్తూ
మేము ఇలాంటి రాజకీయాలను కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయాలు చేయొచ్చు అని వాళ్ళు కొత్త పొంతలకు పోతున్నారు. ఇది గురుతత్వంతో నిండుకున్నటువంటిది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అక్కడ సంకల్పం జరిగినది వేరు. అయితే ఇక్కడ జనహర్ష వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ప్రధానంగా మా ముందుకు ప్రతిపాదనలు తెచ్చారు. వచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర ఆలయాన్ని మేము ఇక్కడ ఒక సంగీ టెంపుల్ లాగా, ఒక ఆది వెంకటేశ్వర టెంపుల్ ఎంజాల్ లాగా, ఇక్కడ ఒక భువనగిరి వెంకటేశ్వర టెంపుల్ లాగా అభివృద్ధి చేయడానికి అక్కడ వాళ్ళు గతంలోనే వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మీ గ్రామానికి వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వెంకటేశ్వర ఆలయంతో పాటు కళ్యాణ మండపాలు, భవిష్యత్తులో ఇక్కడ స్థిర నివాసం ఉండేటువంటి మన గ్రామ పంచాయతీకి వెల్ఫేర్ అసోసియేషన్ వారు వెంకటేశ్వర ఆలయంతో పాటు సామూహిక కళ్యాణ మండపాలు, మళ్ళీ అదేవిధంగా ప్రధాన వేరే ఇతరత్ర దేవాలయాలను నిర్మించడానికి ఏర్పాటు చేసిన స్థలంలో వారు ఏ కార్యక్రమాన్ని తలపెట్టిరో దానికి మనం ఎలాంటి ఆకంఠం కలిగించకుండా గ్రామ పంచాయతీ వారి నుంచి కానీ గ్రామ సభ్యులందరూ అన్ని కుల వర్గాల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని మనవి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సందర్భంలో అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం అని ఎవరైతే మన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మేము కూడా అయ్యప్ప స్వామిలకు విరుద్ధం కాదు, ధర్మ కార్యక్రమాలకు విరుద్ధం కాదు. మేము కూడా గత 25 సంవత్సరాల్లో మేము ఒకరం మన గ్రామంలోనే కాదు, యావత్తు మన తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశంలో ఎక్కడైనా సరే మన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరుద్ధం కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు అయితే ఈరోజు జనహర్ష ఒక యాజమాన్యం స్వయంగా నాకు ఫోన్ చేయడం జరిగింది. అయితే మేము ఎంతో సాధాతో కృషితో సంకల్పంతో జనహర్ష యొక్క ప్లాట్ హోల్డర్స్కి మేము ఒక వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించి ఇవ్వడం జరిగింది. అటువంటి గుడిని ఈరోజు మీరు స్వప్రయోజనాల కోసం కొంతమంది యూజ్ చేసుకుంటారు, దాంట్లో తప్పు లేదు. కానీ నేను మా గుడిని మాకు ఇచ్చేయండి, మేము దాన్ని డెవలప్మెంట్ చేస్తాం, మీకు కావాల్సి ఉంటే మళ్ళీ అయ్యప్ప గుడిని సపరేట్గా కట్టిస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ తరఫున కూడా మన గ్రామ ప్రజలందరికీ ఈ అయ్యప్ప స్వామి మాలలు వేసుకునే భక్తులకు అందరికీ కూడా మన గ్రామం తరఫున కూడా మన తరఫున కూడా మన పదవులు ఉన్నా లేకుండా వాళ్ళతో కొట్లాడైనా సరే వాళ్ళకి అయ్యప్ప గుడి కట్టించే బాధ్యత మా మీద వేసుకుంటున్నాము. దయచేసి ఈరోజు గ్రామ ప్రజలందరికీ ఈ అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న మాలదారులు అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి గుడి డెవలప్మెంట్కు కృషి చేయవలసిన ధన్యవాదాలు. రాయపూలు గ్రామ ప్రజలందరికీ, ఆల్ పార్టీస్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఇది ఒక రాజకీయం కాదు. నేను గత 25 ఏళ్ళ నుంచి అయ్యప్ప స్వామి మాల వేస్తున్నా. మాల వేసేటప్పుడు సన్నిధానం అనేది రాయపూల్లో లేదు. పొదుపు సంఘాలను ఆక్రమించుకొని పొదుపు సంఘాలను కబ్జా చేద్దామంటే మహిళలు తిప్పట్లాడితే నేను ఒక 15 సంవత్సరాల నుంచి నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉంటున్నా. అదేవిధంగా మన కృష్ణగోపాల్ పోయి గంగాదేవి పెద్దమ్మ గుడి దగ్గర ఉంటుండు. వాళ్ళకు పొదుపు సంఘం పెట్టుకుంటే పొదుపు మహిళలంతా మీరు స్వాముల ఊళ్ళో ఉండొద్దు, పొదుపు సంఘాలల్లో మా పిల్లలకి ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు అయితే ఇబ్బంది అవుతుందంటే 3 గుళ్ళని ఆక్రమిస్తే అదే సన్నిధానములు ఉన్న స్వాములంతా నన్ను పిలిచి దాన్ని మనము దేవాలయానికి ఆక్రమిద్దాము అని అంటే అది కాదు కరెక్ట్ అయిన పద్ధతి, దాన్ని మనం మాట్లాడదామని చెప్తే దానికి గుడికి నన్ను చైర్మన్ చేసిరు. చైర్మన్ చేసిన తర్వాత ఈ యొక్క గోదల్ సింగ్ చైర్మన్ అయితే మాకు ఏడ చందాలు వసూలు చేసుకుంటే మాకు దొరికాయనే ఆలోచనతోటి ఆ చైర్మన్ కమిటీని రద్దు చేసి వాళ్ళు మళ్ళా నిన్న మొన్న ఉద్యోగ కొత్తదాన్ని చేసి గంగిరెడ్డి బలవంత్ రెడ్డికి కూడా 2 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాలేస్తుండు. అది 1 సంవత్సరం కింద నా దగ్గర నరసింహస్వామి టెంపుల్ వేసారు అన్నదమ్ములు ఇద్దరు. వేసిన తర్వాత వాళ్ళ దొంగ అరాచకంతో కుంభకోణాలు చేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ యొక్క పులమోన్ అశోక్ గౌడ్ కానీ ఆ యొక్క సన్నిధానం స్వాములు అందరూ కలిసి వాళ్ళ యొక్క పేరు మీద దాన్ని 3 గుళ్ళను చేసుకొని పెడితే కూడా ఆ యొక్క గుడికి పలాని గోదల్ శ్రీనివాసరెడ్డి చైర్మన్ చేసిన తర్వాత మీదెందుకు అవుతుంది, వద్దు, దాన్ని మనం అందరం కలిసి అయ్యప్ప స్వాములు అందరం కలిసి గుడిని నిర్వహిద్దామంటే అది యొక్క మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండని, అది ఎకర భూమిలో మన పెంటరెడ్డి గారు జనార్షోలు చేసిరు కాబట్టి మనం ఏదున్నా ఇక్కడ కాటమయ్య గుడి ఉంది, నరసింహస్వామి టెంపుల్ ఉంది, ఈదమ్మ గుడి ఉంది, వేణుగోపాల స్వామి గుడిలో మనం ఒక 100 గజాలు తీసుకొని గుడి కడితే మన చిన్న చిన్న పిల్లలందరూ పోయి ఊరి దగ్గర ఉంటుంది. ఆ జనార్షలకు మహిళలు ఎవరు ఓరు అది ఆ గుడి మనకు వద్దు అని చెప్తే వద్దని ఒంటెద్దు పోకడ పోకుండా వాళ్ళ పేర్ల మీద చేసుకొని కూడా ఈ 11 రోజులని 5 రోజులని అయ్యప్ప స్వామి మాలల దీక్షలో ఎక్కడ లేదు. అయ్యప్ప స్వామి మాల వేస్తే శబరిమలకు ఇరుముడి కట్టుకొని పోవాలి, శబరిమల ఇరుముడి కట్టుకొని పోయిన తర్వాతనే ఇంటికి రావాలి.
మనం 11 రోజులు వేసుకుందాం, చందాలు వసూలు చేసుకొని కోట్ల రూపాయలు వసూలు చేసుకొని మొత్తం ఊరిని బుచ్చం లేక అతుకోవడానికి మనం ఒక చందా చేసుకొని ఏ దుకాణంలో ఇబ్రాహీంపట్నం పోయినా రాయపోల అయ్యప్ప స్వామి గుడి కడుతురంట, మేము ఇన్ని రాసినాం అన్ని రాసినాం అని చెప్తారు. ఎవరయ్యా సొమ్ము మీరు గుడి గురించి వసూలు చేసుకోవడానికి? మేము లేమా? మేము కూడా ఒక 25 ఏళ్ల నుంచి అయ్యప్ప రెడ్డి, పొలమన్ అశోక్ గౌడ్, గురుస్వామి వాళ్ళ యొక్క పెక్సిల్ పెట్టుకొని పైసలు వసూలు చేస్తారు. అది నేను ఏమంటున్నా, మేము కూడా ఒక 5 సంవత్సరాలు నరసింహస్వామి గుడికి అగ్నిగుండాలు చేసినాం. మేము ఎవరి దగ్గర 100 రూపాయలు అడుకొచ్చినా ఊరి పేరు చెప్పి, మేము ఎవరినైనా అయ్యప్ప స్వామి గుడి పెట్టి రాయపోల్ని ఏమన్నా చేస్తున్నామా? చేస్తున్నా. బ్రహ్మోత్సవాలు బొడ్రాయి పండుగ చేసినాం. ఉల్రా ఇంటికి 500 వేసినాం, మన ఇంటికి 2000 వేద్దాం. రాయపోల్లో మనం అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టుకుందాం. బ్రహ్మోత్సవాలు ఊరు అందరం కలిసి చేద్దాం. మీ యొక్క ఏదో గుడిని కట్టిందాన్ని ఆక్రమించుకొని మీ సొంత లబ్ధిదారులకు ఎవరిని తొంగబాట పట్టిస్తున్నారు? మీరు 2 సంవత్సరాల కింద బలవంత్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ మీరు 2 సంవత్సరాల కింద మాల వేసుకున్న వాళ్ళు మీరు ఇలా వేసుకొని మాల, మేము అయ్యప్ప మాల వేసినాము, మేము విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాం అంటే ఎవరొక్క ముసలోని అడుగు రాయపోల్లా అయ్యప్ప స్వామి గుడి ఏడగట్టిరని అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు పలానోళ్ళు మాల వేసిరని అడుగుతారు. మేమేం చెప్పాలి? మేము 25 ఏళ్ల నుంచి అయ్యప్ప స్వామి మాల వేస్తున్నాం. 25 ఏళ్ల నుంచి మీరు ఎక్కడ కూడా విగ్రహ ప్రతిష్టాపన లేదు అంటే మా యొక్క గురువుని ఆక్రమించుకుంటే పొదుపు సంఘాల విగ్రహాలు పెడితే మహిళలు వస్తే తీసేపిస్తే తీపిచ్చినాం. పొదుపు సంఘాలలో వద్దనుకుంటే మేము పోయి ఒక లక్ష్మీ నరసింహ టెంపుల్లో నేను ఒక 15 ఏళ్ల నుంచి ఉంటున్నా. 10 ఏళ్ళు నేను ముడుకులను ఆక్రమించుకుందామంటే అది వద్దు. మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెట్టుకుందాము, మన అందరం కలిసి కట్టుకుందాము. మన ఊళ్ళో ల్యాండ్ ఉంది కదా, మనం కట్టుకుందాము. ఒకరి పేరు మీద పుట్టినోనికి ఇంకొకరి పేరు ఎట్లా పెడతామన్నా? వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టింది, మనకు అయ్యప్ప టెంపుల్ వద్దన్న కదా. అయ్యప్ప స్వామి టెంపుల్ ని బొడ్రాయి పండుగ మన ఊళ్ళో కూడా మనం అందరం కలిసి చేసుకున్నాం. మన గ్రామ పెద్దలు అందరం కలిసి చేసుకున్నాం. దానికి కూడా అందరూ 100, 200, 500 ఇస్తారు. దాన్ని మనం చేసుకుంటాం కదా. గుడి ఎవడో కట్టిన గుడి మనకెందుకు? అటువంటి అగ్నిగుండాలు కూడా లక్షల రూపాయలు పెట్టి 5 ఏళ్ళు చేసినాం నరసింహస్వామి టెంపుల్ దగ్గర. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అయ్యప్ప టెంపుల్ అంటే రాయపోలు అందరూ సహకరియరా? ఒక ఇరుముడి పూజ ఉందంటే ఊరు మొత్తం కదులుతారు. మన కాళ్ళ మొక్కి రోజు 10 మంది ఊరు వాళ్ళంతా 10 రూపాయలు, 100 రూపాయలు, 500, 1000 పెడతారు. మన విషయతలో దాన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్ చేయాలి. అందరు గ్రామ పెద్దలు నిర్ణయించింది కానీ